Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారవ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. సో మనం ఈరోజు 7th క్లాస్ న్యూ సిలబస్లో ఉన్నటువంటి సెకండ్ యూనిట్ని డిస్కస్ చేయబోతున్నాం. సో దీనికన్నా ముందు నేను 7th క్లాస్ ఆంధ్రప్రదేశ్ న్యూ సిలబస్ యొక్క ఫస్ట్ యూనిట్ పోస్ట్ చేస్తున్నానండి. అంతేకాకుండా 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క లెసన్ అండ్ టెక్స్చువల్ గ్రామర్ని ఆల్రెడీ చెప్పి పోస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ మీకు ఆర్డర్లో కావాలనుకుంటే నా ఛానల్ నేమ్ కింద వీడియో కింద కనిపిస్తుంది కదండి, యారవ వెంకటేష్, దానిపైన క్లిక్ చేయండి. నా ఛానల్ ఓపెన్ అవుతుంది. పైన మీకు హోమ్ వీడియో ప్లేలిస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ప్లేలిస్ట్ పైన క్లిక్ చేయండి. సో అక్కడ మీకు ప్రతి ఒక్క ఫోల్డర్స్ అనేవి క్లాస్ వైజ్గా అవైలబుల్లో ఉంటాయి. సో కొన్ని కనిపించి రిమైనింగ్ కనిపించలేదు అని అంటే కింద మీకు ఒక యారో మార్క్ వస్తుంది. సో డ్రాప్ డౌన్ ఆప్షన్, దానిపైన క్లిక్ చేశారంటే అన్ని వీడియోస్ అన్ని ఫోల్డర్స్ కూడా మీకు కనిపిస్తాయి. సో అవన్నీ వాచ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, అంతేకాకుండా టెక్నాలజీ పరంగా మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా మీకు నేను ఒక ఛానల్ సజెస్ట్ చేస్తున్నానండి. అదే లలిత్ టెక్ ఛానల్ అని. సో ఈ ఛానల్లో మీకు టెక్నాలజీ పరంగా అవసరమైనటువంటి మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తూ ఒక అబ్బాయి చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. సో అతను మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్స్లో కనుక మీరు అడిగితే అతను దాని మీద కూడా వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాడు. ఓకే, సో ఆ ఛానల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఒకసారి ఇస్తానండి. ఆ ఛానల్ని కూడా ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అంతేకాకుండా ఈ టెక్స్ట్ బుక్ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా. సో ఆ టెక్స్ట్ బుక్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో లెట్ us ఎంటర్ ఇంటూ దిస్ లెసన్, ద టర్నింగ్ పాయింట్. ప్రతి ఒక్కరి జీవితంలో టర్నింగ్ పాయింట్ అంటూ ఉంటుంది. వాట్ ఈస్ మీన్ బై టర్నింగ్ పాయింట్? ఏ టైమ్ అట్ విచ్ అన్ ఇంపార్టెంట్ చేంజ్ టేక్ ప్లేస్. సో ఒక ఇంపార్టెంట్ చేంజ్, ఒక మార్పు అనేది మనిషి జీవితంలో ఎప్పుడైతే వస్తుందో దానినే టర్నింగ్ పాయింట్ అంటాం. ఓకే, సో ఒక విప్లవాత్మక మార్పు అని అనొచ్చు. ఓకే, సో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మలుపు ఉంటుంది, ఒక చేంజ్, ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. అది మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. ఏదో ఇట్ మే బి ఇన్ గుడ్ వే ఆర్ ఇట్ మే బి ఇన్ బ్యాడ్ వే. సో కానీ మన జీవితంలో మనము తీసుకునే డెసిషన్స్ అనేవి ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో అప్పుడే నీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఒక కమిట్మెంట్తో నువ్వు కనుక ఒక డెసిషన్ తీసుకున్నావంటే అప్పుడే నీ లైఫ్ అనేది ఒక గొప్ప పొజిషన్లోకి వెళ్తుంది. సో ఇక్కడ మనం ఈ లెసన్లో టర్నింగ్ పాయింట్, ఒక వ్యక్తి తన జీవితంలో వచ్చినటువంటి మార్పు, సో అది ఎప్పుడు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, ఎలా మారింది అనేది చెప్తున్నారు. ఓకే, సో చూద్దాం ఈ లెసన్లో. సో ఇక్కడ ప్రీ రీడింగ్గా మనకు ఒక పిక్చర్ ఇచ్చారండి, రామకృష్ణ పరమహంస అండ్ స్వామి వివేకానంద. ఓకే, సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, మీరు వాటికి ఆన్సర్ చేయండి. సో లెట్ us ఎంటర్ ఇంటూ ద లెసన్. సమ్ ఈవెంట్స్ బ్రింగ్ అబౌట్ ఏ రిమార్కబుల్ చేంజ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అన్ ఇండివిడ్యువల్. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సంఘటనలు, సమ్ ఈవెంట్స్ అంటే కొన్ని సంఘటనలు, కొన్ని సిచ్యువేషన్స్ అనేవి రిమార్కబుల్ చేంజ్ని తీసుకొస్తాయి. అంటే మరిచిపోలేనటువంటి ఒక మార్పును తీసుకొస్తాయి అన్నమాట. సచ్ ఈవెంట్స్ బికమ్ టర్నింగ్ పాయింట్స్. సో అలాంటి సంఘటనలనే మనం టర్నింగ్ పాయింట్ అని చెప్పుకుంటూ ఉంటాం, అంటే వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి మార్పు అని. లెట్స్ రీడ్ అబౌట్ అన్ ఇన్సిడెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ APJ Abdul Kalam when he was in class 5 that became the turning point in his life. సో ఇప్పుడు మనం APJ అబ్దుల్ కలాం గారి జీవితంలో తన లైఫ్లో ఉన్నటువంటి ఒక టర్నింగ్ పాయింట్, ఓకే, ఒక ముఖ్యమైనటువంటి సంఘటన, తన జీవితాన్నే మార్చినటువంటి ఒక సంఘటన, ఒక సన్నివేశం గురించి మనం
తెలుసుకోబోతున్నాం ఈ లెసన్లో. సో ద టర్నింగ్ పాయింట్. When I was in class 5, the Second World War, the largest conflict in human history, was at its peak. సో రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే అబ్దుల్ కలాం గారు 5th క్లాస్లో ఉన్నప్పుడు సెకండ్ వరల్డ్ వార్ అనేది జరిగింది. సో ద లార్జెస్ట్ కాన్ఫ్లిక్ట్ అంటే క్లాష్ ఆర్ క్వారల్, ఒక యుద్ధ వాతావరణం అన్నమాట. ఓకే, గొడవలు పడడం. సో అతి పెద్ద మానవ జీవితంలో, మానవ చరిత్రలోనే అతి పెద్ద యుద్ధం ఆ సెకండ్ వరల్డ్ వార్ అనేది అతను 5th క్లాస్లో ఉన్నప్పుడు జరిగిందనమాట. అది చాలా పీక్స్లో ఉన్నప్పుడు, బికాస్ ఆఫ్ ద వార్ ఆల్ ద రిసోర్సెస్ వర్ స్కార్స్ అండ్ ద ప్రైజెస్ వర్ నాట్ ఆఫర్డబుల్. సో బికాస్ ఆఫ్ ద వార్, ఆ యుద్ధం వలన ఆల్ ద రిసోర్సెస్ ఏవైతే మనకు అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా, వస్తువులు ఏవైతే కావాలో, వనరులు, రిసోర్సెస్ అంటే వనరులు, అవి నీటికి సంబంధించి కావచ్చు, తిండికి సంబంధించి కావచ్చు, లేదా బట్టలకు సంబంధించి డ్రెస్సెస్కి సంబంధించింది కావచ్చు. సో ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా స్కార్స్ అంటే ఏంటంటే ఇన్సఫిషియంట్ ఫర్ ద డిమాండ్. సో డిమాండ్కి అనుగుణంగా లేకపోవడం, అవసరానికన్నా కూడా తక్కువగా ఉండడం అన్నమాట. సో ఇప్పుడున్నటువంటి ఈ కరోనా సిచ్యువేషన్లో కూడా అదే మనం ఫేస్ చేస్తున్నాం. ఓకే, అండ్ అలా డిమాండ్కి తక్కువగా రిసోర్సెస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ద ప్రైజెస్ వర్ నాట్ ఆఫర్డబుల్. అంటే రీజనబుల్లీ ప్రైజ్డ్. ఆఫర్డబుల్ అంటే ఇక్కడ నాట్ ఆఫర్డబుల్ అన్నారు. సో నాట్ రీజనబుల్లీ ప్రైజ్డ్ అంటే ప్రైస్ కూడా, అంటే కాస్ట్ కూడా, ప్రతి ఒక్క వస్తువు యొక్క కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉన్నింది. ఓకే, సో వస్తువులు సరిగా లేవు అండ్ వాటి యొక్క కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ కరోనా వల్ల ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, ఫస్ట్ వేవ్లో అయితే ఇంకా ఎక్కువ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది కంప్లీట్గా ఆగిపోయింది ఇతర దేశాల నుంచి. సో మనకున్నటువంటి ఆ కొద్దిపాటి వనరులతోనే మనం అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆ డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల వాటి యొక్క కాస్ట్ అనేది కూడా చాలా వరకు పెరిగింది. నెక్స్ట్, సో ఐ హ్యాడ్ టు టేక్ అప్ మై ఫస్ట్ జాబ్ యాజ్ ఏ న్యూస్ పేపర్ బాయ్. సో కాబట్టి నేను ఇప్పుడు నా జీవితంలో జాబ్ చేయవలసిన అవసరం ఏర్పడింది. 5th క్లాస్లోనే అతను జాబ్ చేయవలసిన అవసరం, తన ఇంటి కోసం తను కష్టపడవలసిన అవసరం వచ్చింది. సో ఏ వర్క్ చూస్ చేసుకున్నాడంటే న్యూస్ పేపర్ బాయ్గా తను ప్రొఫెషన్ని ఎంచుకున్నాడు అనమాట. సో ఇంటింటికి న్యూస్ పేపర్స్ని వేయడం. ఓకే, నెక్స్ట్, my task was to pick up a bundle of Tamil newspapers and to deliver them to some local offices, some tea stalls and occasionally a few homes. So my task ante work, atani pani. So atani duty ఏంటంటే pick up a bundle of Tamil newspapers bundle వస్తుంది కదా, దానిని తీసుకొని deliver them to some local offices, లోకల్గా ఉన్నటువంటి ఆఫీసెస్కి వేయాలి. అండ్ సమ్ టీ స్టాల్స్, టీ కొట్లు ఉంటాయి కదండి, టీ షాప్స్ చిన్నవి, వాటికి వేయాలి. అండ్ అకేషనల్లీ ఎ ఫ్యూ హోమ్స్, అప్పుడప్పుడు కొన్ని ఇళ్ళకు కూడా వేయవలసి వస్తుందన్నమాట, కొంతమంది ఇంటికి కూడా. నెక్స్ట్, బిఫోర్ ఐ సెట్ అవుట్ టు డిస్ట్రిబ్యూట్ ఐ యూజ్ టు సిట్ ఆన్ ద బెంచ్ దేర్ అట్ ద స్టేషన్, ఓపెన్ ద బండిల్ అండ్ కేర్ఫుల్లీ ప్లక్ అవుట్ ఏ కాపీ ఆఫ్ ద డైలీ న్యూస్ పేపర్ దినమాని. సో మనకి ఇప్పుడు ఏ విధంగా అయితే ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ అని ఇలా ఉన్నాయో, అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి న్యూస్ పేపర్ పేరు ఏంటంటే దినమాని. ఆ అబ్బాయి అతను ఆ బండిల్ తీసుకున్న తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, సో బిఫోర్ ఐ సెట్ అవుట్ టు డిస్ట్రిబ్యూట్ చేయడానికన్నా ముందుగా ఐ యూజ్ టు సిట్ ఆన్ ద బెంచ్ దేర్ అట్ ద స్టేషన్. సో ఆ స్టేషన్లో ఉన్నటువంటి ఒక బెంచ్ పైన అతను కూర్చొని ఓపెన్ ద బండిల్ అండ్ కేర్ఫుల్లీ ప్లక్ అవుట్ ఏ కాపీ ఆఫ్ ద డైలీ న్యూస్ పేపర్ దినమాని. సో ఆ బండిల్లో నుంచి ఒక పేపర్ని తీసుకొని, ప్లక్ అవుట్ అంటే రిమూవ్ ఫ్రేమ్, సో ప్లక్ అవుట్ ఆ పేపర్ని ఒకటి తీసుకుంటాడు అనమాట, దినమాని న్యూస్ పేపర్ని. Next, the first page always caught my attention as it was usually filled with the photos of fighter aircrafts and stories of the Second World War. So మనము న్యూస్ పేపర్ తీసుకోగానే ఏ పేజ్ చూస్తామండి?
ఫ్యామిలీ పేజ్ ఓపెన్ చేస్తారు కదా సినిమాల గురించి వాటి గురించి చూడడం కోసం. ఇక్కడ అతను పేపర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ పేజ్ అతన్ని చాలా అట్రాక్ట్ చేసేదనమాట. ఎందుకంటే ఆ ఫస్ట్ పేజ్లో సెకండ్ వరల్డ్ వార్కి సంబంధించిన స్టోరీస్ అన్నీ మెన్షన్ చేసేవాళ్ళు. అంతేకాకుండా ఫొటోస్ ఆఫ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్. సో ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదండి, సో ఆ యుద్ధ విమానాల గురించి వాటి యొక్క ఫొటోస్ అన్నీ కూడా ఆ ఫస్ట్ పేజ్లో వేసేవాళ్ళు. అందుకని అది చూడడం అంటే చాలా ఇష్టం అన్నమాట అబ్దుల్ కలాం గారికి. నెక్స్ట్, the German Air Force called Luftwaffe was sending hundreds of planes and bombers to attack the city, and the British Royal Air Force had to deploy their full air force to defend their motherland. So German Air Force దాని పేరు ఏంటంటే Luftwaffe. సో జర్మన్ ఎయిర్ ఫోర్స్ పేరు Luftwaffe అన్నమాట. సో ఈ Luftwaffe అనేది was sending hundreds of planes and bombers to attack the city. కొన్ని వందల యుద్ధ విమానాలను బాంబులను పంపించేదన్నమాట ఆ సిటీ పైన యుద్ధానికి. సో అదే టైంలో ఈ బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ హ్యాడ్ టు డిప్లాయ్ దేర్ ఫుల్ ఎయిర్ ఫోర్స్ టు డిఫెండ్ దేర్ మదర్ ల్యాండ్. డిప్లాయ్ అంటే యూజ్ ఆర్ బ్రింగ్ ఇన్ టు ఎఫెక్టివ్ యాక్షన్. డిప్లాయ్ అంటే యూజ్ ఉపయోగించుకోవడం, లేదా బ్రింగ్ ఇన్ టు ఎఫెక్టివ్ యాక్షన్. సో కరెక్ట్ పొజిషన్లోకి తీసుకొని రావడం అనమాట, ఎఫెక్టివ్గా పనిచేసేలాగా తీసుకురావడం. సో ఇక్కడ మీనింగ్ యూజ్ అని తీసుకోండి. ఎందుకు? బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ హ్యాడ్ టు డిప్లాయ్ దేర్ ఫుల్ ఎయిర్ ఫోర్స్. వాళ్ళకు ఉన్నటువంటి కంప్లీట్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో దానిని ఉపయోగించుకునేది ఎందుకు? టు డిఫెండ్ దేర్ మదర్ ల్యాండ్, వాళ్ళ యొక్క దేశాన్ని కాపాడుకోవడం కోసం. డిఫెండ్ అంటే ప్రొటెక్ట్. ఓకే, సో వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళ దగ్గర ఉన్న పూర్తి ఎయిర్ ఫోర్స్ మొత్తాన్ని ఉపయోగించుకునే వాళ్ళు. ద స్టోరీస్ వుడ్ బి అబౌట్ బ్రేవ్ పైలట్స్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. సో స్టోరీస్ దాంట్లో వచ్చే న్యూస్ పేపర్లో మొత్తం ఎవరి గురించి ఉంటాయంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క యుద్ధ విమానాల గురించి, ఆ పైలట్స్ గురించి, అలాగే ఆ జర్మన్ పైలట్స్ గురించి ఉంటాయి అన్నమాట. అండ్ హౌ దే మ్యాన్ఓవర్డ్ దేర్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ బాంబర్స్. సో మ్యాన్ఓవర్డ్ అంటే ప్లాన్ ఆర్ ఎ స్కీమ్. ఓకేనండి, సో మ్యాన్ఓవర్డ్ అంటే ప్లాన్ ఆర్ ఎ స్కీమ్. సో ఏ విధంగా వాళ్ళు ప్లాన్ చేశారు, ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ బాంబర్స్ని ఏ విధంగా వాళ్ళు ప్లాన్ చేసి యూజ్ చేశారు అనేదంతా కూడా ఆ న్యూస్ పేపర్లో క్లియర్గా ఇచ్చేవాళ్ళు. యాజ్ ఎ యంగ్ బాయ్ ఐ యూజ్ టు లవ్ ద స్టోరీస్ ఆఫ్ ద పైలట్స్ అండ్ దేర్ ప్లేన్స్. సో తన చిన్నపిల్లవాడు. సో చిన్నపిల్లలు ఎప్పుడైనా కూడా విమానం చూస్తే చాలా నచ్చుతుంది కదండి వాళ్ళకి. సో మీరు కూడా చిన్నప్పుడు లేదా ఇప్పుడైనా కూడా విమానం అనేది వస్తూ ఉంటే ఆ సౌండ్ విని ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి టాటా చెప్తూ ఉంటారు. ఎస్, సో ఆ విధంగా ఇతను చిన్నపిల్లవాడు కాబట్టి అతనికి పైలట్స్ అన్నా అండ్ ఆ విమానాలన్నా కూడా చాలా ఇష్టం పెరిగిందనమాట. ఐ వాజ్ క్యూరియస్ అబౌట్ ప్లేన్స్. సో విమానాల మీద చాలా క్యూరియస్గా ఉండేవాడు. క్యూరియస్ అంటే ఏంటి? షోయింగ్ ఏ స్ట్రాంగ్ డిజైర్. ఓకే, చాలా ఇష్టంని చూపించడం అనమాట. ఓకే, షోయింగ్ ఏ స్ట్రాంగ్ డిజైర్ టు నో. సో తెలుసుకోవాలి అనేటటువంటి ఒక తపన క్యూరియాసిటీ అంటే. సో ఐ వాస్ క్యూరియస్ అబౌట్ ప్లేన్స్ గురించి తెలుసుకోవాలనేసి నాకు చాలా తపనగా చాలా ఇష్టంగా ఉండేది. ఐ వాంటెడ్ టు బీ ఏ పైలట్ మై సెల్ఫ్. సో నేను పైలట్ అవ్వాలి అనేది నా కోరిక అనుకునేవాడిని. చూడండి అతని ఆలోచనలు ఎలా ఉన్నాయో ఇక్కడ పిక్చర్లో కూడా ఇచ్చారు. నెక్స్ట్, బ్యాక్ ఇన్ మై విలేజ్ దేర్ వర్ ఫ్యూ పీపుల్ విత్ హూమ్ ఐ కుడ్ డిస్కస్ అబౌట్ ఎయిర్ క్రాఫ్ట్స్. సో మా విలేజ్లో కొంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళతో నేను ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి డిస్కస్ చేసేవాడిని, ఆ యుద్ధ విమానాల గురించి. ఐ బిలాంగ్ టు ఏ పూర్ ఫ్యామిలీ వేర్ నో బడీ వెంట్ టు స్కూల్. నేను చాలా పేద కుటుంబానికి చెందిన వాడిని. మా కుటుంబంలో చాలా మంది ఎవరో కానీ ఎక్కువగా చదువుకున్న వాళ్ళు లేరు, ఎందుకంటే వాళ్ళది పేద కుటుంబం, చాలా పూర్ ఫ్యామిలీ. హవెవర్ ఐ హ్యాడ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గ్రేట్ టీచర్స్. సో ఏదేమైనప్పటికీ కూడా, హవెవర్ అంటే ఏమైనప్పటికీ కూడా, ఐ హ్యాడ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద గ్రేట్ టీచర్స్. నాకు ఒక అడ్వాంటేజ్ ఉంది, ఏంటంటే నాకు మా టీచర్స్
చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు, చాలా వాళ్ళ కంపెనీ అంటే వాళ్ళు నాకు కోఆపరేట్ చేసేవాళ్ళు, నాకు తోడుగా ఉండేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ టీచర్? వాట్ డూ యూ లైక్ అబౌట్ హిమ్ ఆర్ హర్? మీ ఫేవరెట్ టీచర్ ఎవరు? మీకు ఏమి ఇష్టం అతనిలో? విచ్ టాపిక్ ఫ్యాసినేటెడ్ యూ ద మోస్ట్ ఇన్ హిస్ ఆర్ హర్ క్లాస్? సో వారి యొక్క క్లాస్లో నీకు బాగా ఫ్యాసినేటెడ్ అంటే స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ అండ్ ఇంట్రెస్టెడ్, నీకు బాగా నచ్చిన విషయం, నేను బాగా అట్రాక్ట్ చేసినటువంటి టాపిక్ ఏంటి వారి క్లాస్లో? ఓకే, నెక్స్ట్. మై క్యూరియాసిటీ గ్రూ ఇన్ సైజ్ బికాస్ ఆఫ్ ఎ వెరీ స్పెషల్ టీచర్ వెన్ ఐ వాస్ 10 years old. సో వెన్ ఐ వాస్ 10 years old బాయ్ ఇన్ క్లాస్ 5. సో అతని యొక్క క్యూరియాసిటీ అనేది సైన్స్లో అంటే సైన్స్ గురించి తెలుసుకోవాలనే తపన బాగా పెరిగింది. ఎందువల్ల అంటే ఒక సైన్స్ టీచర్ వల్ల. అతని వయసు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు, అతను 5th క్లాస్లో ఉన్నాడు, అప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ఒక సైన్స్ టీచర్ వల్ల అతనికి సైన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. నెక్స్ట్. దిస్ వాజ్ ఇండీడ్ ఏ లైఫ్ చేంజింగ్ ఈవెంట్. సో ఇది ఇండీడ్ అంటే ఇన్ఫ్యాక్ట్ నిజానికి అతని లైఫ్ చేంజ్ అయినటువంటి సన్నివేశం, సిచ్యువేషన్, ఈవెంట్, ఒక సంఘటన అదనమాట ఆ సైన్స్ టీచర్ రావడం. మై సైన్స్ టీచర్స్ నేమ్ వాస్ శ్రీ శివసుబ్రహ్మణ్య అయ్యర్. సో వాళ్ళ సైన్స్ టీచర్ నేమ్ ఏంటి? శ్రీ శివసుబ్రహ్మణ్య అయ్యర్ గారు. వన్ డే the topic of discussion in our class of 65 was how birds fly. సో ఒకరోజు వాళ్ళ క్లాస్లో డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్, ఎన్నో టాపిక్ అంటే 65 టాపిక్ నెంబర్. సో ఆ టాపిక్ నేమ్ ఏంటంటే హౌ బర్డ్స్ ఫ్లై, పక్షులు ఎలా ఎగురుతాయి అనేటటువంటి టాపిక్ డిస్కస్ చేస్తూ ఉన్నారండి. నెక్స్ట్. he drew a sketch of a bird with a tail, wings and feathers, a head on the board and explained how a bird flew అంటే ఫ్లైకి పాస్ట్ టెన్స్ flew. ఓకే, సో అతను బోర్డు పైన ఒక పక్షి బొమ్మ డ్రా చేశాడు అన్నమాట. సో ఏమేమి ఉన్నాయి? బర్డ్ విత్ టైల్, తోక ఉంది, అండ్ వింగ్స్, రెక్కలు ఉన్నాయి, అండ్ ఫెదర్స్, ఈకలు ఉన్నాయి, అండ్ హెడ్, తల. ఆ బోర్డు పైన డ్రా చేసి పక్షులు ఎలా ఎగురుతున్నాయో ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. He explained how a bird could lift itself, fly and change direction by using its wings and the tail. సో అతను ఇంకా ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడంటే పక్షి తనకు తానుగా ఎలా ఎగురుతుంది, అండ్ ఎలా తనని తాను గాల్లోకి ఎగరడానికి సహకరిస్తుంది, అండ్ ఫ్లై అండ్ చేంజ్ డైరెక్షన్, ఎలా తన డైరెక్షన్స్ని చేంజ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇదంతా కూడా తన చేంజ్ డైరెక్షన్స్ బై యూజింగ్ ఇట్స్ వింగ్స్ అండ్ ద టైల్, తన తోకని తన రెక్కలని యూజ్ చేసి ఎలా డైరెక్షన్స్ చేంజ్ చేసుకుంటూ వెళ్తుంది, ఎలా ఎగురుతుంది, ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు క్లాస్లో. నెక్స్ట్. అలా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత హీ ఆస్క్డ్ us whether we understood. సో మాకు అర్థమైందా లేదా అని అడిగాడు. we gave a gloomy reply, no. సో గ్లూమీ అంటే అన్హ్యాపీ అండి. సో మేము అతనికి ఒక అన్హ్యాపీ రిప్లై ఇచ్చాము. ఏంటది? నో అనేసి, అంటే అర్థం కావడం లేదు అని చెప్పారంట. మిస్టర్ అయ్యర్ డిడ్ నాట్ గెట్ అప్సెట్. సో అలా చెప్పగానే టీచర్స్ అప్సెట్ అవుతారు కదా, అంత చెప్తే అర్థం కాలేదని. కానీ ఇక్కడ శివసుబ్రహ్మణ్యం అయ్యర్ గారు అప్సెట్ అవ్వలేదు. ఓకే. దట్ ఈవినింగ్ హీ టుక్ ఆల్ ఆఫ్ us టు ద సీ షోర్. సో ఆ రోజు సాయంత్రం మా అందరినీ కూడా, సో మా అందరినీ అంటే ఎవరిని? ఆ స్టూడెంట్స్ అందరినీ కూడా సముద్ర తీరం వైపుకి తీసుకువెళ్ళాడు అనమాట, సముద్రం దగ్గరికి. ద సన్సెట్, వేవ్స్, కూల్ బ్రీజ్ అండ్ ద చిర్పింగ్ ఆఫ్ బర్డ్స్ ఆల్ టుగెదర్ మేడ్ ఇట్ ఎ వెరీ ప్లెజెంట్ అట్మాస్ఫియర్. సో అప్పుడు ఎలా ఉంటుందంటే ఈవినింగ్ టైం వెళ్తే సన్సెట్, సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది సూర్యుడు, అండ్ వేవ్స్, అలలు వస్తూ ఉంటాయి సముద్రంలో. కూల్ బ్రీజ్ అంటే కోల్డ్ ఎయిర్, చాలా చల్లటి గాలి, చల్లని గాలి వస్తూ ఉంది. అండ్ ద చిర్పింగ్ ఆఫ్ బర్డ్స్ చేసే సౌండ్స్, చిర్పింగ్ అంటాం, ఆ సౌండ్స్ ఆల్ టుగెదర్ అన్నీ కలిసి మేడ్ ఇట్ ఎ వెరీ ప్లెజెంట్ అట్మాస్ఫియర్. ప్లెజెంట్ అంటే హ్యాపీ, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసాయి అన్నమాట అవన్నీ కలిసి. ఓకే, ఒక చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేసాయి. నెక్స్ట్. He asked all of us to notice how the birds make a formation in a group and
ఫ్లై. సో అతను మమ్మల్ని పక్షులన్నీ ఏ విధంగా గ్రూప్గా ఫామ్ అయ్యి ఎగురుతున్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి అని చెప్పాడు. హీ ఆస్క్డ్ ఆల్ ఆఫ్ us టు నోటీస్ హౌ ద బర్డ్స్ మేక్ ఎ ఫార్మేషన్ ఇన్ ఏ గ్రూప్గా ఎలా ఫామ్ అయ్యాయి అండ్ ఎలా ఎగురుతున్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి అని చెప్పాడు. He also told us to notice the shape of the formation made by the birds while flew. సో ఎగురుతూ ఉన్నప్పుడు బర్డ్స్ ఎలాంటి షేప్ క్రియేట్ చేశాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి అన్నారు. సో ఈ పిక్చర్లో మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలా ఉన్నాయి. సో వి షేప్లో ఉంటాయండి. బర్డ్స్ ఎప్పుడైనా కూడా ఎగిరేటప్పుడు వి షేప్లో ఉంటాయి ఈ విధంగా. సో బర్డ్సే కాదు, మనం ఏరోప్లేన్ చూసినా కూడా ఇలా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే మనకు ఇలాగను ఉంటే వచ్చేటటువంటి ఆ గాలి వాటిని ఆపివేస్తుంది అనమాట, వెనక్కి నెట్టుతుంది. అలా కాకుండా ఈ షేప్లో ఉంటే గాలి ఇలా వెళ్ళి ఇది ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. సో అందుకనేసి బర్డ్స్ కూడా అలాంటి షేప్లో అవి ఫామ్ అవుతాయి. సో నెక్స్ట్ చూడండి. He also told us to notice the shape of formation made by the birds while flew. Next, he drew our attention towards how they flap their wings to fly higher and how they use the tail to propel directions. So, ఇంకా అతను ఏం చెప్పాడంటే మమ్మల్ని బాగా అబ్జర్వ్ చేయమని మా అటెన్షన్ అంటే మా యొక్క కాన్సన్ట్రేషన్ని బాగా దేని వైపు మళ్ళించాడంటే హౌ దే ఫ్లాప్ దేర్ వింగ్స్. ఫ్లాప్ అంటే మూవ్ అప్ అండ్ డౌన్, పైకి కిందకి అవి వాటి యొక్క వింగ్స్ని ఎలా మూవ్ చేస్తున్నాయో అబ్జర్వ్ చేయండి అని చూపించాడనమాట. టు ఫ్లై హయ్యర్, పైకి వెళ్ళడానికి ఏ విధంగా అవి వింగ్స్ని రెక్కలని పైకి కిందకి కదుపుతున్నాయో చూడండి అన్నాడు. అండ్ ఫ్లై హయ్యర్ అండ్ హౌ దే యూస్ ద టైల్ టు ప్రొపల్ డైరెక్షన్. ప్రొపల్ మీన్స్ డ్రైవ్. ఓకే, ఒక డైరెక్షన్, ఒక వే, ఒక దారిలోకి వెళ్ళడం కోసం వాటి యొక్క టైల్, వాటి యొక్క తోకని ఏ విధంగా అవి ఉపయోగించుకుంటున్నాయో అబ్జర్వ్ చేయండి అని చెప్పారు. ఎవరు? శివసుబ్రహ్మణ్యం అయ్యర్ గారు చెప్తున్నాడు వాళ్ళ స్టూడెంట్స్కి. నెక్స్ట్, Mr. Iyer also made us notice how the bird is powered to fly by itself. సో ఇంకా ఏం నోటీస్ చేయమన్నాడంటే పక్షి తనకు తానుగా ఎలా ఎగురుతుందో అబ్జర్వ్ చేయండి ఒకసారి అని చెప్పాడు. నెక్స్ట్, in 15 minutes all the students cheerfully shouted, yes sir, we now understand how birds fly on their own. సో 15 minutes తర్వాత మేమందరం ఒక్కసారిగా అరిచాం. సో అతను అంతా చెప్పాక అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక 15 minutes తర్వాత పిల్లలందరూ ఏమని అరిచారంటే ఎస్ సార్, మాకు ఇప్పుడు బాగా అర్థమైంది సార్ అని అరిచారనమాట. ఓకే, నెక్స్ట్, the flight principle got imprinted in my mind and I decided that in the future I will study subjects related to flight. So the flight principle, so flights ఏ విధంగా ఎగురుతాయి, విమానాలు ఏ విధంగా ఎగురుతాయి అనేటటువంటి ఆ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో అది నా మైండ్లో అలాగే ప్రింట్ అయిపోయింది. అంతేకాకుండా నేను ఏమని డిసైడ్ అయ్యానంటే పెద్ద అయిన తర్వాత ఫ్లైట్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ చదవాలనేసి డిసైడ్ అయ్యాను. అంటే విమానాలకు సంబంధించిన సబ్జెక్ట్స్ చదవాలి అని ఆ చిన్నతనంలోనే అతను డిసైడ్ అయిపోయాడంట. నెక్స్ట్, however as a little boy I needed guidance to pursue this field. pursue అంటే కంటిన్యూ. సో నేను చిన్నవాడిని కాబట్టి నేను ఆ ఫీల్డ్, ఆ రంగంలో ముందుకు వెళ్ళాలంటే, దాంట్లో కంటిన్యూ అవ్వాలంటే, దేంట్లో ఆ ఫ్లైట్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ చదివి దాంట్లో మంచి పొజిషన్కి వెళ్ళాలంటే నాకు ఒక గైడెన్స్ కావాలి, మంచి చెడు చెప్పేవాళ్ళు కావాలి, ఇలా వెళ్ళు ఇది చదువు అని చెప్పడానికి ఎవరన్నా ఒకరు కావాలి అని అనుకున్నాడు. ఐ ఆస్క్డ్ మై టీచర్ మిస్టర్ అయ్యర్ టు గైడ్ అండ్ టెల్ మీ హౌ టు పర్స్యూ మై ఇంట్రెస్ట్. సో ఏ విధంగా నేను నాకున్నటువంటి ఆ ఇంట్రెస్ట్ని కంటిన్యూ చేయగలుగుతాను అనేసి మా టీచర్ని ఒక హెల్ప్ అడిగాను. ఎవరు? శివసుబ్రహ్మణ్యం అయ్యర్ గారిని అడిగాడు అనమాట. సార్ నన్ను గైడ్ చేయండి, నా యొక్క ఇంట్రెస్ట్ని నేను కంటిన్యూ చేయడానికి, నా అచీవ్ చేయడానికి మీరే నాకు గైడ్గా ఉండండి, నన్ను గైడ్ చేయండి అని అతను అడిగాడు. హీ టోల్డ్ మీ టు స్టడీ అండ్ ఎక్స్ప్లోర్ ద ఫీల్డ్ ఆఫ్ ఏవియేషన్ సైన్స్ అండ్ ఏరోప్లేన్స్. సో ఏవియేషన్, సో ఇక్కడ చూడండి, ఎక్స్ప్లోర్ అంటే సెర్చ్, అండ్ ఏవియేషన్ సైన్స్ అంటే ద ఫ్లయింగ్ ఆర్ ఆపరేటింగ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్.
ద ఫ్లయింగ్ ఆర్ ఆపరేటింగ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్. సో యుద్ధ విమానాలని ఆపరేట్ చేసేటటువంటి సైన్స్. సో దాని గురించి చదువు అండ్ దాని గురించి సెర్చ్ చేయి, ఎక్స్ప్లోర్ అంటే సెర్చ్ చేయి అని వాళ్ళ సార్ మన అబ్దుల్ కలాం గారికి సజెషన్ ఇచ్చారనమాట, అడ్వైస్ చేశారు. ఓకే, నెక్స్ట్, వాట్ యు వాంట్ టు బికమ్ ఇన్ యువర్ లైఫ్? మీరు ఏమవ్వాలనుకుంటున్నారు మీ జీవితంలో? సో ఇప్పటి వరకు మీరు ఎలాంటి గోల్ లేకుండా ముందుకు వెళ్తుంటే ఇప్పుడు ఒక గోల్ అనేది సెట్ చేసుకోండి. సో బికాస్ ఎయిమ్లెస్ లైఫ్ ఈజ్ వేస్ట్ అండి. సో ఎందుకంటే ఒక గోల్ అనేది పెట్టుకుంటే నేను ఇది చెయ్యాలి అని ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ వేలో మీరు వెళ్ళగలుగుతారు. అదే ఒక గోల్ అనేది లేకుంటే ఇది చేస్తాంలే, అది చేస్తాంలే, అలా చేస్తాం, ఇలా చేస్తాం అనేసి ఎలా పడితే అలా వెళ్ళి ఒక దారం తెగిపోయిన గాలిపటం, కైట్ ఏ విధంగా అయితే అలా ఇలా కొట్టుకుంటూ పోయి ఒక దగ్గర పడిపోతుందో అలాగ అయిపోతుంది మన లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బస్సులో వెళ్తూ ఉన్నారు, బస్సు ఎక్కగానే కండక్టర్ మీ దగ్గరికి వచ్చి టికెట్ అని అడిగి ఎక్కడ దిగాలి, ఎక్కడి వరకు టికెట్ అని అడుగుతారు. సో అప్పుడు మీరు నేను ఎక్కడ దిగాలనుకుంటున్నాను ఇంకా ఆలోచించుకోలేదండి అని అంటే ఏం చేస్తాడు? మెడబట్టుకుని బయటికి గెంటేస్తాడు బస్సులో నుంచి. అవునా? సో ఆఫ్టర్ ఆల్ 1 hour జర్నీ చేసేటటువంటి ఒక బస్సులోనే నువ్వు నీ యొక్క డెస్టినేషన్ని డిసైడ్ చేసుకోకపోతే ఆ బస్సులో నువ్వు ట్రావెల్ చేయడానికి అన్ఫిట్, అనర్హుడివి, నీకు అర్హత లేదు. సో కేవలం 1 గంట జర్నీకే నువ్వు నీ గోల్ సెట్ చేసుకోవాలి అని అంటే లైఫ్ లాంగ్ జర్నీలో నువ్వు ముందుకు వెళ్ళాలి, ఒక గుడ్ పొజిషన్కి వెళ్ళాలి అని అంటే గోల్ సెట్ చేసుకోవాలా లేదా ఒకసారి ఆలోచించండి. ఓకే, సో ఫిక్స్ ఇన్ యువర్ మైండ్. బాగా కూర్చోండి, ఒక అరగంట కూర్చోండి, మిద్దిపైకి వెళ్ళండి, బాగా ఆలోచించండి ఏది నీ గోల్. డిసైడ్ అయిన తర్వాత మీ పేరెంట్స్తో చెప్పండి, నేను ఇదే చేస్తాను డాడీ, దీనికి నాకు మీ యొక్క గైడెన్స్ కావాలి, మీ యొక్క సహకారం కావాలి, మీ హెల్ప్ కావాలి. డెఫినెట్లీ వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్, హౌ డూ యూ ఫీల్ వెన్ యూ సీ బర్డ్స్ ఫ్లయింగ్ ఇన్ గ్రూప్స్? సో బర్డ్స్ అనేవి గ్రూప్స్గా ఎగురుతూ ఉన్నప్పుడు చూసి నువ్వు ఎలా అనుభూతి పొందేవాడు, ఎలాంటి ఫీలింగ్స్ నీకు కలిగేవి అని అంటున్నారు. నెక్స్ట్, వాట్ ఎవర్ ఐ హ్యాడ్ లెర్న్డ్ దట్ డే చేంజ్డ్ మై లైఫ్. ఆ రోజు నేను నేర్చుకునింది కంపల్సరీ నా జీవితాన్నే మార్చివేసింది. ఆ రోజు ఏ రోజు సముద్రం దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళ సార్ ఏదైతే నేర్పించాడో దాంతో అతని లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది, అబ్దుల్ కలాం గారి లైఫ్. ఐ వాజ్ ఇన్స్పైర్డ్ టు హ్యావ్ అన్ ఎయిమ్. సో నాకు అంటూ ఒక ఎయిమ్ అనేది నేను ఫిక్స్ చేసుకోవాలి అని నేను ఇన్స్పైర్ అయ్యాను. సో అతను కూడా ఒక ఎయిమ్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. లేటర్ ఐ రియలైజ్డ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ వాస్ టు స్టడీ ఫిజిక్స్. సో ఫిజిక్స్ నేర్చుకోవడం ఎంత ముఖ్యమైనదో తర్వాత నేను తెలుసుకున్నాను. ఓకే, నెక్స్ట్, ఐ చోజ్ ఫిజిక్స్. ఫైనల్గా నేను ఫిజిక్స్ని చూస్ చేసుకున్నాను. ఐ ఆప్టెడ్ ఫర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎట్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్. చెన్నై ఐఐటిలో అబ్దుల్ కలాం గారు ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు అనమాట. ఆప్టెడ్ అంటే చూస్ చేసుకున్నాడు. ఓకే, సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ని సెలెక్ట్ చేసుకున్నాడు. దెన్ ఐ బికేమ్ అన్ ఏరోనాటికల్ ఇంజనీర్ అండ్ ఏ స్పేస్ టెక్నాలజిస్ట్. సో అతను ఫైనల్గా స్టడీస్ అయిపోయిన తర్వాత ఒక ఏరోనాటికల్ ఇంజనీర్ అండ్ స్పేస్ టెక్నాలజిస్ట్గా అయ్యాడనమాట. మిస్టర్ ఐఎస్ క్లాస్ హ్యాడ్ ట్రాన్స్ఫార్మ్డ్ మై లైఫ్ విచ్ లెడ్ మీ టు మేక్ ఏ ప్రొఫెషన్ అవుట్ ఆఫ్ మై ప్యాషన్. సో ప్యాషన్ అంటే ఏంటి? స్ట్రాంగ్ డిజైర్. ప్యాషన్ అంటే స్ట్రాంగ్ డిజైర్, బలమైనటువంటి ఒక కోరిక. సో ఇతనికి ఉన్నటువంటి కోరికే ఇప్పుడు అతని ప్రొఫెషన్గా మారిందనమాట. ఎవరి వల్ల? శివసుబ్రహ్మణ్యం అయ్యర్ గారి వల్ల. ఓకే, నెక్స్ట్, ఏరోనాటిక్స్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ఫ్లైట్ వాస్ స్పెషల్ టు మీ. మై కెరియర్ బిగన్ ఇన్ దిస్ ఫీల్డ్. సో ఏరోనాటిక్స్ అంటే విమానాల గురించి అండ్ ఫ్లైట్స్ గురించి మొత్తం అతను ఈ ఫ్లైట్స్ రిలేటెడ్ టాపిక్సే అతను ఎక్కువగా చదివాడు కాబట్టి ఆ ఫీల్డే అతని కెరీర్కి స్టార్టింగ్ పాయింట్ అనమాట. నెక్స్ట్, సో ఇక్కడ వరకు మనకి ఇచ్చినటువంటి లెసన్ ఆటోబయోగ్రఫీలో చెప్పారనమాట అబ్దుల్ కలాం గారు. సో నెక్స్ట్ చూడండి, నోట్, ఆఫ్టర్ గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ ఐఐటి మెడ్రాస్ డాక్టర్ అబ్దుల్ కలాం హ్యాడ్ జాయిన్డ్ డిఆర్డిఓ. సో ఐఐటి కంప్లీట్ చేసిన తర్వాత, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఐఐటిలో అతను డిఆర్డిఓలో జాయిన్ అయ్యాడనమాట. వాట్ ఈస్ మీన్ బై డిఆర్డిఓ? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో మిలిటరీకి సంబంధించిందండి.
ఓకే, దాంట్లో జాయిన్ అయ్యాడు. అండ్ హ్యాడ్ డిజైన్ హెలికాప్టర్స్ ఫర్ ద ఇండియన్ ఆర్మీ. సో ఇండియన్ ఆర్మీకి హెలికాప్టర్స్ని తయారు చేసి ఇచ్చాడు. నెక్స్ట్, he was later transferred to the Indian Space Research Organization ISRO. సో ఇస్రోకి ట్రాన్స్ఫర్ అయ్యాడు అక్కడి నుంచి. అండ్ హ్యాడ్ వర్క్డ్ యాజ్ ద ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫర్ SLV-3, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇండిజినస్ అంటే లోకల్, నేటివ్. సో మన ఇండియాలో తయారు చేసినటువంటి ఫస్ట్ శాటిలైట్కి అతను ప్రాజెక్ట్ డైరెక్టర్గా కూడా వ్యవహరించాడు. ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నాడు అనమాట. ఆ ప్రాజెక్ట్కి అతనే హెడ్గా ఉన్నాడు, SLV-3కి. నెక్స్ట్, ఇన్ ద ఇయర్ 1980 he had joined the Indian missile program and had made 2 missiles, namely Agni and Prithvi, for the Indian Army. సో ఇండియన్ ఆర్మీ కోసం 1980లో అతను ఇండియన్ మిస్సైల్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి ఇండియన్ ఆర్మీ కోసం 2 మిసైల్స్ని తయారు చేసి ఇచ్చాడు. ఏంటవి? అగ్ని అండ్ పృథ్వీ అనేటటువంటి వాటిని 2 మిసైల్స్ని కూడా అతను తయారు చేసి ఇచ్చాడు. నెక్స్ట్, పీపుల్ అఫెక్షనేట్లీ కాల్ హిమ్ యాజ్ ద మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో ఇండియన్ పీపుల్ అందరూ కూడా అతను ఏమని పిలుస్తారంటే మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలిచేవాళ్ళు. లేటర్ ఆన్ హీ హ్యాడ్ గాట్ ఏ ఛాన్స్ టు వర్క్ యాజ్ ఏ చీఫ్ సైంటిఫిక్. సో తర్వాత అతను చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1992 to 1999 వరకు అతను ఆ విధంగా చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్గా కూడా వర్క్ చేశాడు. తరువాత ఇన్ ద ఇయర్ 2002 he was elected as the 11th president of India unanimously by all political parties. అన్ని పొలిటికల్ పార్టీస్ ఎవరే కానీ పోటీ పెట్టలేదన్నమాట. అప్పుడు పెట్టకుండా అబ్దుల్ కలాం గారిని ఏకగ్రీవంగా, యునానిమస్లీ అంటే ఏకగ్రీవంగా, ఎలాంటి పోటీ లేకుండా అనమాట, ఎవరు పోటీ లేకుండా అతను 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎలక్ట్ అయ్యాడు అనమాట. ఓకే, రాష్ట్రపతిగా. నెక్స్ట్, ఇన్ 1997 the government of India honored him with the highest civilian award, the Bharat Ratna. సో 1997లో అబ్దుల్ కలాం గారికి ఇండియాలోని గొప్ప అరుదైనటువంటి గౌరవం లభించింది. ఏంటంటే అది భారతరత్న అవార్డుతో గౌరవించారు అతనిని. నెక్స్ట్, he dedicated his achievements to all his teachers who inspired him and had motivated him to serve his motherland throughout his life. సో తన జీవితాంతం తన మదర్లాండ్, తన దేశానికి సేవ చేసుకునేటటువంటి అదృష్టాన్ని కల్పించినటువంటి తన యొక్క టీచర్స్కి తనకు వచ్చినటువంటి అవార్డ్స్ అన్నీ కూడా డెడికేట్ చేశాడు. అచీవ్మెంట్స్, తన యొక్క విజయాలన్నీ కూడా వాళ్ళ టీచర్స్కి డెడికేట్ చేశాడు. చూడండి ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడో వాళ్ళ టీచర్స్ని. ఈవెన్ దో ఇఫ్ హీ ఈజ్ ఇన్ గుడ్ పొజిషన్, అతను గుడ్ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ టీచర్స్ని మాత్రం మర్చిపోలేదు, గుర్తుపెట్టుకునే ఉన్నాడు. ఇన్ హిజ్ ఆటోబయోగ్రఫీ ద వింగ్స్ ఆఫ్ ఫైర్ he had mentioned that his teacher Siva Subramaniam IAS lecture was the turning point for all of his accomplishments. Accomplishments అంటే అచీవ్మెంట్స్. అతనికి వచ్చినటువంటి విజయాలు, సాధించిన విజయాలన్నిటికీ ఒక టర్నింగ్ పాయింట్ ఎవరి వల్ల వచ్చిందంటే అతని యొక్క క్లాస్ టీచర్, సైన్స్ టీచర్ శివసుబ్రహ్మణ్యం అయ్యర్ గారి వల్ల వచ్చింది అని తన యొక్క ఆటోబయోగ్రఫీ, తన గురించి తాను రాసుకున్నటువంటి బుక్, దాని పేరు ద వింగ్స్ ఆఫ్ ఫైర్, ఆ బుక్లో కూడా రాశారనమాట. సో మనకు 10th క్లాస్లో కూడా అబ్దుల్ కలాం గారి గురించి లాస్ట్ యూనిట్లో రీడింగ్ ఏలో లెసన్ ఉందండి. ఓకే, సో అది కూడా మీరు కావాలంటే నేను పోస్ట్ చేస్తున్నాను, వాచ్ చేయండి, బాగుంటుంది. కంప్లీట్ తన చైల్డ్హుడ్ అంతా కూడా ఇచ్చుంటారు అక్కడ. నెక్స్ట్, అబౌట్ ద ఆథర్. సో ఎవరు ఆటోబయోగ్రఫీ కాబట్టి అబ్దుల్ కలాం గారే అనమాట. సో ఇప్పటి వరకు చూసింది ఆవుల్ పకీర్ జైనుల్ అబ్దీన్ అబ్దుల్ కలాం. సో full name APJ Abdul Kalam was an Indian aerospace scientist and a politician who had served as the 11th president of India from 2002 to 2007. So ఇప్పుడు వరకు చూసింది ప్రెసిడెంట్ గా కూడా అతను ఎలక్ట్ అయ్యాడు అని. He was born on 15th October 1931 at ధనుష్కోడి రామేశ్వరం, తమిళనాడు. 15 అక్టోబర్ 1931లో ధనుష్కోడి రామేశ్వరంలో పుట్టాడనమాట, తమిళనాడులో. He is popularly known as the missile man of India. అతని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. His book Wings of Fire is widely read and is inspiring. సో అతని బుక్ వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది చాలా మంది చదివారు అండ్ చాలా మందిని ఇన్స్పైర్ చేసింది కూడా ఆ బుక్. దిస్ లెసన్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ హిస్ బుక్ మై టీచర్స్. సో
ఈ వింగ్స్ ఆఫ్ ఫైర్లోని ఒక పార్ట్ ఇంకొక బుక్ రాసి ఏంటంటే మై టీచర్స్ గురించి ఒక సపరేట్, అతని టీచర్స్ గురించి ఒక బుక్ రాశాడు. దాంట్లో నుంచి తీసుకున్నటువంటి భాగమే ఈ లెసన్. ఎక్స్ట్రాక్ట్ అంటే ఏ పార్ట్. ఓకే, సో ఇక్కడ గ్లాసరీలో టర్నింగ్ పాయింట్, ఏ టైమ్ అట్ విచ్ అన్ ఇంపార్టెంట్ చేంజ్ టేక్స్ ప్లేస్, మన జీవితంలో జరిగే ఒక మార్పు అనమాట ఆ టైం. కాన్ఫ్లిక్ట్, క్లాష్. స్కాస్, రేర్. రేర్ అంటే చాలా అరుదుగా లభించడం. ఇన్సఫిషియంట్ ఫర్ ద డిమాండ్కి సరిపడినంత లేకపోవడం. అఫోర్డబుల్, రీజనబుల్లీ ప్రైజ్డ్, సరసమైన ధరలు. ఓకే, బట్ అక్కడ నాట్ అఫోర్డబుల్ అన్నారు, సో సరసమైన ధరలు లేవన్నమాట. డిఫెండ్, ప్రొటెక్ట్, కాపాడుకోవడం. మేనోవర్డ్, ప్లాటెడ్, స్టీర్డ్, స్కీమ్, ప్లాన్. ఓకే, ఐడియాస్ అనమాట. నెక్స్ట్ క్యూరియాసిటీ, ఏ స్ట్రాంగ్ డిజైర్ టు నో, తెలుసుకోవాలి అన్నటువంటి తపన. గ్లూమీ, అన్హ్యాపీ. ఓకే, బాధ గ్లూమీ అంటే. ఫ్లాప్, మూవ్ అప్ అండ్ డౌన్, సో అప్ అండ్ డౌన్ జరగడం. జనరేట్, ప్రొడ్యూస్ ఆర్ క్రియేట్, తెలిసిందే మనకు అది. యూనిక్, మ్యాచ్లెస్ ఆర్ స్పెషల్. ట్రాన్స్ఫార్మ్, చేంజ్. ప్యాషన్, స్ట్రాంగ్ డిజైర్, బలమైనటువంటి కోరిక. ఇండిజినస్, నేటివ్ ఆర్ ఏ లోకల్. ఇగ్నైట్, లైట్ ఆర్ ఏ కిండెల్. ఓకే, రగల్చడం ఇగ్నైట్ అంటే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సెకండ్ యూనిట్, ద టర్నింగ్ పాయింట్. సో ఈ లెసన్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇంత కష్టపడి చెప్పినందుకు మీరు నాకు ఇచ్చే ఒకే ఒక్క ఎంకరేజ్మెంట్ ఏంటంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయడం. సో ఇప్పుడే ఆ సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ వెంకటేష్ యారవ.